తిరుమలలో లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వైఎస్ జగన్ హయాంలో తిరుమలలో తయారయ్యే లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ నెయ్యి పాపం వెనుకున్న అసలు దోషులు ఎవరు? మహాప్రసాదాన్ని అపవిత్రం చేసిన పాపాత్ములు ఎవరు? కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడికి ప్రతినిత్యం దాదాపు 50 రకాలకు పైగా ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ స్వామివారికి నివేదించే మహాప్రసాదమైన లడ్డూకి ఉన్న ప్రాశస్యం వేరు. ఎన్నో రకాల అన్న ప్రసాదాలను ఆ దేవదేవునికి నివేదిస్తున్నా అనునిత్యం తిరుమలను దర్శించుకునే వేలాది మంది భక్తులకు లడ్డూ ప్రసాదం ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రీవారి భక్తులు భువిపై అమృతంగా చెప్పుకునే లడ్డూ దొరికినంతనే భక్తులు కొండంత ఆనందాన్ని పొందుతారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుడు ఆ దేవదేవుని దర్శనమనంతరం అంతటి ప్రాధాన్యత ఇచ్చేది స్వామివారి మహాప్రసాదమైన లడ్డూకే. అందుకే భక్తులు మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూను ఆలయ సిబ్బంది నియమ నిష్టలతో తయారు చేస్తారు. ఇక ఆ శ్రీనివాసుని మహిమ వల్లనో ఏమో కాని దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్నప్పటికీ తిరుమలలో లభించే లడ్డూ ప్రసాదం ఎక్కడా లభించదన్నది భక్తులు చెప్పే మాట. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారీకి సంబంధించి 1950వ సంవత్సరంలో నిర్దేశించిన ప్రమాణాలనే టీటీడీ నేటికీ పాటిస్తుంది. అందులో భాగంగా 5100 లడ్డూల తయారీకి 200 కేజీల శనగపిండి, 400 కేజీల చక్కెర, 35 కేజీల ముంత మామిడి పప్పు, 5 కేజీల యాలకులు, 17.5 కేజీల ఎండు ద్రాక్ష, 10 కేజీల కలకండ, 185 కేజీల నెయ్యిని వినియోగిస్తారు. తిరుమల ఆలయంలో ప్రసాదాల తయారీకి టీటీడీ నిత్యం 15,000 కేజీల నెయ్యిని వినియోగిస్తుండగా ఏటా 5,000 టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు అన్న ప్రసాదాల తయారీకి టీటీడీ ఈ నెయ్యిని వినియోగిస్తోంది. శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి సేకరణను టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా కొనుగోలు చేస్తుంది. ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి టీటీడీ పలు నిబంధనలను విధించి వాటికి అర్హులైన వారిని మాత్రమే టెండర్లో పాల్గొనేలా అనుమతిస్తోంది. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి అతి తక్కువ ధర కోట్ చేసిన టెండర్దారుడికి సంబంధించిన వివరాలను టీటీడీ బోర్డులోని కొనుగోలు కమిటీ ముందు ఉంచుతారు. కమిటీ ఆమోదం పొందిన తరువాత టీటీడీ పాలక మండలిలో చర్చించి నెయ్యి కొనుగోలు ప్రక్రియను టీటీడీ కొనసాగిస్తోంది. నెయ్యి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిబంధనలకు అనుగుణంగా టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదం విశిష్టతకు భగ్నం వాటిల్లే పనులు చేసిందన్న వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. కమిషన్ల కక్కుర్తితో వైసీపీ నాయకులు చివరికి శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యితో పాటు ముడి సరుకులు, సుగంధ ద్రవ్యాలను సైతం వదలకపోవడం శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు కలిగిస్తోంది. గతంలో శ్రీవారి లడ్డూ తయారీకి కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ తో పాటు మహారాష్ట్ర, రాయబరేలీ, తమిళనాడు, ఆంధ్రలోని 1-2 సంస్థల ద్వారా టీటీడీ నెయ్యిని సేకరిస్తుండగా కమిషన్ల కోసం వైసీపీ జలగలు ఢిల్లీలోని ఆల్ఫా సంస్థ ద్వారా నెయ్యిని సేకరించడంతో వారు సప్లై చేసిన నెయ్యిలో జంతువులకు సంబంధించిన కొవ్వుతో పాటు చేప నూనె ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడికి అపచారం జరిగితే తప్పకుండా దేశంలో, రాష్ట్రంలో ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఆ ఉపద్రవాలు కూడా ఆగమ శాస్త్రంలో క్షుణ్ణంగా చెప్పబడి ఉంది. దానికి ఎటువంటి శుద్ధీకరణ కార్యక్రమాలు చేయవలసి వస్తుంది కూడా ఆగమ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇటువంటి అపచారాలు జరగకుండా భక్తితో సనాతన సాంప్రదాయాల మీద నమ్మకం ఉండి, భగవంతుడి మీద నమ్మకం ఉండి, భగవంతుడికి ఒక భక్తుడిగా సేవ చేసే వాళ్ళే దేవాలయంలో ఉండాలి. వాళ్ళందరూ పర్యవేక్షణలో స్వామివారికి తృప్తిగా ఆరాధనలు, అలంకారాలు, అభిషేకాలు, ఆరగింపులు అన్నీ జరగాలి. భక్తులందరూ క్షేమంగా ఉండాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలి. దానికి కావలసిన ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ఆగమ శాస్త్రం సూచిస్తుంది. టీటీడీ కొనుగోలు చేసే ప్రతి సరుకుని ముందుగా ల్యాబ్ కి పంపి పరీక్షలు నిర్వహించి టీటీడీ నిబంధనల మేరకు టెండర్దారుడు సప్లై చేస్తేనే టీటీడీ మార్కెటింగ్ అధికారులు వాటిని సేకరిస్తారు. టీటీడీ నిబంధనలను అనుసరించకుండా సప్లై చేసే సరుకులను పరీక్షల్లో కల్తీగా తేలితే మార్కెటింగ్ అధికారులు వాటిని తిరిగి వెనక్కి పంపుతారు.
అయితే టీటీడీ పాలక మండలి పెద్దల సహకారంతో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది టెండర్దారులతో కుమ్మక్కై కమిషన్ల కక్కుర్తితో నాసిరకం సరుకులను ప్రొక్యూర్ చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే తిరుమలలో లడ్డూ ప్రసాదాల నాణ్యతతో పాటు అన్నదానంలో అన్న ప్రసాదాల నాణ్యత పెంపుపై దృష్టి పెట్టారు. లడ్డూల నాణ్యతని పరీక్షించేందుకు ల్యాబ్ కి పంపడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి గత కొంతకాలంగా సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందని, అందులోనూ జంతువుల కొవ్వుతో పాటు చేప నూనె కూడా కలిసిందని రిపోర్టులు తేలడంతో అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం కల్తీ నెయ్యి సప్లై చేసిన టెండర్దారుణ్ణి హెచ్చరించింది. అలాగే టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇదే అంశాన్ని టీటీడీ అధికారులు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీంతో 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని బహిర్గతం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఉలిక్కిపడ్డారు. కమిషన్ల కక్కుర్తి కోసం వైసీపీ నాయకులు చివరికి ఆ 7 కొండల వాడిని సైతం వదలకుండా లబ్ధి పొందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.